ఇచ్చినటువంటి ప్రతి పని నేనే ప్రతి ఒక్కరు ముఖ్యంగానే భావించి నాకు సహకరించిన నా టీం సభ్యులందరికీ వారికి పాదాభివందనం తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే నేను గత నెల 45 డేస్ కింద ఏదైతే నేను మాట ఇచ్చినో ఎలక్షన్లు నిలబడ్డప్పుడు నన్ను కనుక గెలిపించినట్టయితే నేను ఇక్కడున్న పరిస్థితులు చూస్తే డ్రైన్లు సరిగా లేవు, ప్లస్ చెట్లు అన్ని ఓపెన్ ప్లాట్లో చెట్లు బాగా పెరిగిపోయి పందులు కోతులు కుక్కల బెడదలు చాలా ఉన్నాయి, చాలా దోమలు. దాంతో ఇక్కడ ఉన్న జనం కాలనీ అఫీషియల్స్ అయినా కింద మాత్రం మొత్తం ఘోరంగా ఉన్నది. కాబట్టి దీన్ని నా సొంత డబ్బులతో చేస్తానని మాట ఇచ్చిన కాబట్టి ఫస్ట్ నీ అన్న మాట ప్రకారం డ్రైన్లు అయితేంది, చెట్లు అయితేంది, ఓపెన్ ప్లాట్లలో 200 ప్లాట్ల చెత్త అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి రోజు 16 నుంచి 19 మంది లేబర్ పెట్టి 8 ట్రాక్టర్లను పెట్టి 2 జేసీబీలను పెట్టి నిత్యం ఈయాడికి 28వ రోజు ఈరోజు అయిపోయిన సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ నా కోసం కష్టపడి నా కాలనీ కోసం కష్టపడ్డ ప్రైవేట్ కార్మికులకు, మున్సిపాలిటీ కార్మికులకు వారికి బట్టలు పెట్టి వారికి శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది. వారికి జన్మలా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే వాళ్ళ కష్టం వర్ణాతీతం, ఆ సేవ ఎవరు చేయలేనిది. మనం పోయే మలమూత్రాలు వాళ్ళు తీసేటోళ్ళు ఈ రోజుల్లో వాళ్ళకి ఎంత పేరుగా ఉండి వాళ్ళు ఈ రోజుల్లో అది తీస్తారంటే నా మనసు చలించిపోయింది. వారికి వాళ్ళ పాదాలకు నేను నమస్కరించుకుంటూ వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. డ్రైన్లని, ప్రైవేట్ ప్లాట్లని, చెట్టు చేద మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఆయన సొంత డబ్బులు 14 లక్షలు పెట్టుకొని ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత మటుకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు వాటిని సొంత డబ్బులు పెట్టి క్లీన్ చేయలేదు. అది ప్రజల మీద ఉన్న ప్రేమతోటి, ఇచ్చిన మాటతోటి ఆయన నిలబడి